తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయా? తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ పాలిటిక్స్ ఉండబోతున్నాయా? విగ్రహం రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా దగ్గరుండి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారా? సాధారణ మహిళల తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతుందా? సర్కార్ అత్యంత గోప్యంగా ఉంచడానికి కారణాలు ఏంటి? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మరి ఏమంటోంది? తెలంగాణ రాజకీయాలు వాడివేడి ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నువ్వానేనా అన్నట్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగానే టీఎస్ ను కాస్త టీజీగా మార్చారు. త్వరలో తెలంగాణ రాజముద్ర సైతం మారబోతోంది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని సైతం మార్చుతున్నారు. ఈ నెల 9న సెక్రటేరియట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు విగ్రహ పనులను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అంబర్పేటలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. పాలనకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది సర్కార్. డిసెంబర్ 9 వరకు ఉత్సవాలు ఉండనున్నాయి. అదే రోజు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ 9న తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విగ్రహ రూపంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తుడిచేస్తామని ఇటీవల ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశగానే విగ్రహపు రూపురేఖలు కనిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విగ్రహానికి బంగారు కిరీటం, మెడలో బంగారు నగలు, నడుముకు వడ్డానం, ఇలా తెలంగాణ తల్లిని ఓ రాణిగా చిత్రీకరించారని అన్నారు. విగ్రహంలోనూ రాచరికపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు రేవంత్. తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ లాంటి ఎందరో వీరవనితలు ఉన్నారని, ఆమె విగ్రహాన్ని చూస్తే మన తల్లిలాగా అనిపించాలన్నారు. సీఎం మాటలకు అనుగుణంగానే ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం కనిపించనున్నట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి తెలంగాణ విగ్రహానికి ఎలాంటి కిరీటాలు లేకుండా సాధారణ మహిళగా తయారు చేసినట్లు కనిపిస్తోంది. ఓ చేతిలో మాత్రం చెరుకుగడ కనిపిస్తుండగా మరో చేతిలో అభయమిస్తున్నట్లు ఉంది. కొంగు నడుముకు చుట్టి అచ్చంగా తెలంగాణ వీరవనితకు రూపంగా విగ్రహం ఉన్నట్లు తెలుస్తోంది. విగ్రహ రూపాన్ని తెలంగాణ సర్కార్ గోప్యంగా ఉంచుతోంది. రాష్ట్ర ప్రజలంతా ఒకేసారి తిలకించేలా చర్యలు తీసుకుంటోంది. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం ఎక్కడా లీక్ చేయడం లేదు. తెలంగాణ తల్లి విగ్రహ తయారీ బాధ్యతలను మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలోని ఫైన్ ఆర్ట్స్ కళాశాల చూస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కుటుంబ బాధ్యతలన్నీ చిరునవ్వుతో నెరవేర్చే తల్లిలా విగ్రహం ఉండబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని అంటోంది. మరోవైపు దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. కక్ష సాధింపుగానే రేవంత్ సర్కార్ ఇలాంటి చర్యలకు దిగుతోందని అంటోంది. ఎన్ని చేసినా కేసీఆర్ మార్కు పాలనను తొలగించలేరని గులాబీ నేతలు అంటున్నారు. మీ ఇంట్లో ఉండే తల్లికి బంగారు ఆభరణాలు ఉండాలని, కానీ తెలంగాణ తల్లికి ఉండకూడదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆమోదంతోనే తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేశామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏదో చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడుతున్నారు గులాబీ నేతలు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు.
బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. గత 10 ఏళ్లుగా గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నామంటారు. తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరికం లేకుండా చేశామని స్పష్టం చేస్తున్నారు. ఏడాది పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేశామంటున్నారు. కావాలనే విగ్రహ ఏర్పాటును రాజకీయం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు హస్తం నేతలు. మొత్తంగా తెలంగాణలో తల్లుల గోల హీట్ పుట్టిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు.